జిల్లాలో హైడ్రా తరహా చర్యలు ఉండబోతున్నాయా? ఇళ్లకు మార్కింగ్ చేసి వదిలేస్తారా లేక కూల్చేస్తారా? అధికారులు ఏమంటున్నారు? బాధితుల వాదన ఎలా ఉంది? రాజకీయ పార్టీలు ఏమంటున్నాయి? సూర్యాపేట సద్దుల చెరువుపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. సూర్యాపేటలో అక్రమ కట్టడాలపై రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే సద్దుల చెరువు ప్రాంతంలో సర్వే పూర్తి చేశారు. FTL బఫర్ జోన్ పరిధిలో ఉన్న 1500 ఇళ్లని మార్కింగ్ చేశారు. దీంతో ఇళ్లని ఎప్పుడు కూలుస్తారోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు ఆ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. మేమున్నామంటూ నేతలంతా బాధితుల్ని పరామర్శిస్తున్నారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష BRS నేతలు వరుసగా సద్దుల చెరువు ప్రాంతంలో పర్యటిస్తున్నారు. బాధితులకి అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. పట్టాలు ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత పట్టణ ప్రాంతాలు అయినప్పుడు డిమాండ్ ఉంటుంది కాబట్టి సహజంగానే ఆ రైతులు కూడా అమ్ముకున్నారు, తెలియని ప్రజలు కొనుక్కున్నారు. వాస్తవానికి ఎవరికైనా ఒక విశ్వాసం, రిజిస్ట్రేషన్ జరిగింది ఒక ఆస్తి అంటే ఇక మాకు దీని మీద తిరుగులేదని భావన ఉంటుంది ప్రజల్లో ఎప్పుడు కూడా. ఎందుకంటే ప్రభుత్వ డిపార్ట్మెంట్ కాబట్టి చేసేది, రిజిస్ట్రేషన్ శాఖ అంటే ప్రభుత్వమే. ప్రభుత్వం దగ్గర నమోదైంది, రిజిస్టర్ అయింది, ఇక మాకు భయం లేదని అనుకుంటారు ప్రజలు. మరి అటువంటి రిజిస్ట్రేషన్ల శాఖ రిజిస్ట్రేషన్లు చేసింది. అధికార, ప్రతిపక్ష పార్టీలపై సూర్యాపేట వాసులు మండిపడుతున్నారు. ఇటీవలే ఎన్నికల ముందు సద్దుల చెరువు ప్రాంతాన్ని సుందరీకరణ చేసి టూరిజం స్పాట్ గా మారుస్తామని అప్పటి మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై అప్పట్లో ఆందోళనలు జరిగాయి. పర్యాటక ప్రాంతం అయితే తమ ఇళ్లని కూల్చివేస్తారని స్థానికులు ధర్నాలకు దిగారు. కాంగ్రెస్ నేత రామ్రెడ్డి దామోదర్ రెడ్డి వారికి సంఘీభావం తెలిపారు. అధికారంలోకి రాగానే ఇళ్లకి పట్టాలిస్తామని హామీ ఇచ్చారు. సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక ఇళ్ల పట్టాలు వస్తాయని వారంతా సంతోషపడ్డారు. తీరా చూస్తే సద్దుల చెరువు ప్రాంత వాసులకి అధికారులు షాక్ ఇచ్చారు. చెరువు పరిధిలో ఉన్నాయంటూ ఇళ్లకి మార్కింగ్ చేశారు. మరి ముఖ్యంగా హైడ్రా అనేది ముఖ్యమంత్రి గారు చాలా పర్టికులర్గా చెప్పడం జరిగింది. ఏదైతే ఓఆర్కు లోపల ఉన్న ప్రాంతంలోనే హైడ్రాను, హైదరాబాదు ఆ ప్రాంతంలో ఇది ఏదైతే చెరువుల్ని రక్షించే బాధ్యతను, మూసి నాలాను ప్రక్షాళన చేసే బాధ్యతను తీసుకోవడం జరిగింది. అంటే పట్టణాలలో అసలు హైడ్రా అనే ప్రస్తావన లేదు, అందులో సూర్యాపేటలో లేదు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యి బాధితులకి అండగా ఉంటామని BRS అంటోంది. ఆ పార్టీ నేతల తీరుపై కాంగ్రెస్ మండిపడుతోంది. ప్రతిదీ రాజకీయం చేయొద్దంటోంది. మరి అధికారులు ఇళ్లకి మార్కింగ్ చేసి వదిలేస్తారా లేక కూల్చివేస్తారా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.